పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథయందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి అయినటువంటి శ్రీ సభ మనందరినీ పాస్కా కాలము 6వ ఆదివారంలోనికి ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉంది. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత అందరి కోసము ఒక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తానని చేసినటువంటి వాగ్దానం గురించి ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉందాం. సమాజంలో ప్రజానాయకులు ఎందరో ఉన్నారు. అందులో ఆదర్శమూర్తులు చాలా తక్కువ. ఉత్తమ నాయకుడు ప్రజల శ్రేయస్సుకై తమ శాయశక్తులా కృషి చేస్తాడు. ప్రజల అభివృద్ధికై అనువైనటువంటి ప్రణాళికను తయారు చేసి నిస్వార్థంతో కృషి చేస్తూ ప్రజలను ప్రగతి పదంలో నడిపిస్తూ ఉంటాడు. అటువంటి ఉత్తమ నాయకుడు ఈ లోకాల నుంచి వీడిపోయేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు తన లక్షణాలను, తన ఆత్మను, తను రూపొందించినటువంటి ప్రణాళికను ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారి కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి దొరికినప్పుడు తన వారసునిగా నియమించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, బైబిల్ గ్రంథం మనం పరిశీలించి చూస్తే ఎంతోమంది తమ వారసులను ఎన్నుకున్నటువంటి ఉదాహరణలు మనం చాలా చూస్తూ ఉన్నాం. మొదటి ఉదాహరణ, పూర్వవేదంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడై వారిని ఐగుప్తు దాస్యం నుండి విముక్తి చేసి వాగ్దాన భూమి వైపు నడిపించాడు. తన కాలం పూర్తి అయినప్పుడు మోషే తన స్థానంలో యెహోషువను వారసునిగా నియమించడం జరుగుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది. మోషే మాను కుమారుడైన యెహోషువను తనకు వారసునిగా నియమించుటచే అతడు పూర్ణ విజ్ఞానమును పరచెను. ఇశ్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభు మోషే ముఖమును ప్రసాదించిన ఆజ్ఞలను పాటించరి అని మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంలో మోషే ఆత్మ కొంతవరకు యెహోషువలో ప్రవేశించిందని మనం గ్రహించాలి. మోషేకు ఉన్నటువంటి జ్ఞానము, కార్యదీక్ష, ప్రజాసేవ మొదలగు నాయక లక్షణాలు యెహోషువ పొందాడు. కాబట్టి మోషే తన స్థానంలో యెహోషువను వారసునిగా నియమించడం జరిగింది. రెండవ ఉదాహరణ, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనాలు మనం చూస్తే ఏలియా ప్రవక్త తన స్థానంలో ఎలీషాను నియమించడం జరుగుతుంది. వాక్యాలు మనం చూసినట్లయితే, ప్రభువు నన్ను కొనిపోక ముందే నేను నీకేమి ఉపకారం చేయవలేనో అడుగుము అనెను. అందుకు ఎలీషా, నాకు నీ శక్తిలో 2 వంతులు దయచేయమని అడిగాను. యెరికో దగ్గర నుండి ప్రవక్తల యొక్క శిష్యులు ఇదంతా కూడా గమనిస్తూ ఉండగా ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ ఎలీషా మీద వచ్చుటను చూశారు. వెంటనే వారు ఎలీషా ప్రవక్తకు ఎదురుగా వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఈ విధంగా ఏలియా ప్రవక్త తన వారసునిగా ఎలీషాను నియమించడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత 3వ ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోకము నుండి వీడిపోయేటువంటి సందర్భంలో తన రక్షణ కార్యాన్ని కొనసాగించడం కోసము శిష్యుల పైన తన ఆత్మను పంపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈనాడు సువార్త పట్టణములో యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనములో మనం చూస్తే, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీకు ఒక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తాను ప్రజలందరి పాపాల కోసము ఈ లోకానికి వచ్చాడు. తాను ప్రజలందరి పాపాలు మన్నించడం కోసమే తాను సులువు మీద మరణించి 3వ రోజున తిరిగి ఉత్థానమవటం జరిగింది. ఉత్థానమైన తర్వాత భూలోకములో 40 రోజులు శిష్యుల మధ్య ఉంటూ వారికి శాంతి సమాధానాలు దయచేస్తూ ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ సువార్త ప్రచారం కోసము తయారు చేస్తూ ఉన్నాడు. 40 రోజులు పూర్తి అయిన తర్వాత తాను ఇక మోక్షానికి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనప్పుడు ఆయన స్థానంలో ప్రత్యేక సర్వేశ్వరుని యొక్క 3వ వ్యక్తి పవిత్రాత్మ సర్వేశ్వరుని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మయే యేసుక్రీస్తు యొక్క ఆత్మ.
యేసుక్రీస్తు ప్రభు తన భౌతిక జీవితానంతా యూదుల మధ్యనే గడిపాడు. అయితే ప్రభు అందరి కోసం వచ్చారు. తన దైవరాజ్య సువార్త అందరికీ అందాలి అనగా యేసు ఆత్మ తన శిష్యుల్లో ప్రవేశించి వారిని ప్రపంచ నలుమూలలకు పంపిస్తూ సువార్త ప్రసారము చేయటానికి ప్రోత్సహిస్తూ ఉంది. అందుకోసమే యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా చెబుతున్నాడు: మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం వసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలను అనుసరించి పరిసారకుడైనటువంటి ఫిలిప్పు యెరూషలేము నుండి సమరయ నగరమునకు పోయి అసలు ప్రజలకు ప్రసంగించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఫిలిప్ అనేటువంటి పేరు కలిగినటువంటి వారు నలుగురిని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వ్యక్తి క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి అపోస్తలుడు ఫిలిప్పు. రెండో వ్యక్తి సంఘం ఎన్నుకున్నటువంటి పరిచారకుడు ఫిలిప్పు. ఇంకా ఇద్దరు హేరోదు రాజుకు సంబంధించినటువంటి వ్యక్తులు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే వారందరూ అతని ఉపదేశమును ఆలకించు అతడు చేస్తున్న అద్భుతములను కన్నులారా గాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి దయ్యములు బిగ్గరగా అరస్సు బయటకు వచ్చాను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరయలోని జనులు ఎంతో సంతోషించిరి అని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితంలో తన సువార్తను బోధించాడు, అద్భుతాలు చేశాడు. ఆయన క్రియలు ఆయన సందేశానికి చిహ్నాలు. వాక్యము చిహ్నము ఎప్పుడు కలిసి ఉన్నాయి. అట్లే సువార్త ప్రసారంలో కూడా తన శిష్యుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు అదేవిధంగా చేస్తూ ఉన్నాడు. శ్రీసభ చరిత్రలో ఆరంభం నుండి కూడా సందేశము సేవా కార్యము కలిసి కొనసాగుతూ ఉన్నాయి. సువార్త భావాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా వ్యక్తం చేస్తాయి సేవా కార్యాలు. అందుకోసం ఇప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు: ప్రేమ సేవా కార్యాలు లేకుండా సువార్త ప్రబోధం మోగడు కంచుతోనో గణగణలాడు తాళంతోనో సమానము అని అంటున్నాడు. సమరయలోని ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించి జ్ఞాన స్నానం పొందారు. అయితే వారు ఇంకా భద్రమైన అభ్యంగం సంస్కారం ద్వారా పవిత్రాత్మను పొంది ఉండలేదు. అందుకోసం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనాలు మనం చదివినట్లయితే సమరయలోని ప్రజలు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపారు. వారు అక్కడికి చేరుకుని విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. అప్పటికింకను వారిలో ఎవరిపైన పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసునామమున వారు జ్ఞానస్నానం మాత్రమే పొంది ఉండేరి. అప్పుడు పేతురు యోహాను వారిపై చేతులు ఉంచి ప్రార్థించగా సమరయ ప్రజలు పవిత్రాత్మ పొందిరి. కావున క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా పవిత్రాత్మకై మనం ప్రార్థన చేయాలి. పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు సకల వరాలకు నిలయంగా మన జీవితం ఉంటుంది. ఎన్నో వరాలతోటి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తాడు. జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయము ఇలాంటి వరాలతోటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు. అటువంటి వరాలు పొందిన మనందరం కూడా ఇంక భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, ఓదార్చువాడుగా ఉన్నాడు. పవిత్రాత్మ ద్వారానే మనము రేపటి జీవితములకి ఆశాజనకముగా ముందుకు సాగుతూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పవిత్రాత్మ ద్వారానే మనలను పరలోక రాజ్య వారసులుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము పవిత్రాత్మ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే పవిత్రం ఎప్పుడు కూడా మనతో ఉండి నడిపిస్తూ ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనలందరిలో ఉండి సువార్త ప్రచారంలో మనకు జ్ఞానము, విశ్వాసము, ధైర్యము ఇచ్చి నడిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఆమేన్.